హలో ఫ్రెండ్స్. ఎవరైతే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ అయ్యి ఉన్నారో వాళ్ళకొచ్చేసి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. హైదరాబాద్ లొకేషన్ ఇంకా తెలంగాణ వైడ్‌గా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ యూనిట్స్‌లో అయితే వేకెన్సీలనేవి ఖాళీగా ఉన్నాయి. దాని గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైతే వ్యూవర్స్ కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మీకు ఎవరైతే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఎంపీసీ గాని, బైపీసీ గాని క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళకొచ్చేసి సాలరీ 2,00,000 పర్ యానమ్ సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత బీఎస్సీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా! చేయాలని చెప్పి వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి కూడా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కంపెనీ వాళ్ళే. హైయర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ బీఎస్సీ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! గ్రాడ్యుయేషన్. ఈ సపోర్ట్ కూడా కంపెనీ సైడ్ నుంచే ఉంటుంది మీకు. మీరు డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు జాబ్ చేస్తూనే. అలాగే మీకు ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. కంపెనీ నుంచి మీరు ఎక్కడైతే ఏ లొకేషన్‌లో అయితే ఉంటారో, స్టేయింగ్ ఎక్కడైతే చేస్తారో రూమ్‌లో, హాస్టల్‌లో గాని, రూమ్‌లో గాని ఉంటారు కదా! అక్కడి వరకు మీకు ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సబ్సిడైజ్డ్ క్యాంటీన్, ఫుడ్, లీవ్స్ 2 పర్ మంత్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! క్యాంటీన్ ఉంటుంది. అలాగే ఎవ్రీ మంత్‌కి మీకు 2 లీవ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీ మంత్ 2 లీవ్స్ అంటే 12 మంత్స్‌కి 24 లీవ్స్ అనేవి మీకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. అలాగే 10 ఫెస్టివల్ హాలిడేస్ 24 అవేవి సీఎల్స్ ఇస్తారు. సీఎల్స్ 24 అలాగే 10 ఫెస్టివల్ హాలిడేస్ అంటే పబ్లిక్ హాలిడేస్ అనేవి 10 ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏవైతే సీఎల్ ప్లస్ పబ్లిక్ హాలిడేస్ కలిపి 34 లీవ్స్ అయితే మీకు ఎవ్రీ ఇయర్ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఓటీ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఈ కంపెనీలో. నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నైట్ షిఫ్ట్‌లో మీరు ఎన్ని వర్కింగ్ డేస్ అయితే నైట్ షిఫ్ట్‌లో వర్క్ చేస్తారో ఒక మంత్‌లో దానికి సంబంధించి ఒక నైట్ షిఫ్ట్‌కి ఇంత అని చెప్పి అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది సాలరీలో మీకు ఎవ్రీ మంత్ క్రెడిట్ అయిపోతుంది. అలాగే అటెండెన్స్ బోనస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవ్రీ మంత్. మీరు ఎవరైతే ఒక మంత్‌లో 26 డేస్ వర్క్ చేస్తారో వాళ్ళకొచ్చేసి 1,200 అడిషనల్‌గా మీకు సాలరీలో యాడ్ అయిపోతుంది. ఇది కూడా 1200 అనేది ఎవ్రీ మంత్ ఇది యాడ్ అయిపోతుంది. అలాగే దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఏమున్నాయంటే జీటీఎల్ఐ అనే ఇన్స్యూరెన్స్ ఒక కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఆ కంపెనీ సైడ్ నుంచి మీకు 8,00,000 వరకి ఇన్స్యూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. సెల్ఫ్ సెల్ఫ్ కోసం 8,00,000 రూపీస్ అనేది ఆహ్, ఇన్స్యూరెన్స్ ఉంటుంది. అలాగే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ వచ్చేసి 3,00,000 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కంపెనీలో వచ్చేసి బెనిఫిట్స్. ఈ కంపెనీ పేరొచ్చేసి చూడండి. కంపెనీ పేరొచ్చేసి న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో వైజాగ్ ఇంకా రణస్థలం అనే ఈ 2 లొకేషన్‌లో ఎవరైతే అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఇంటర్మీడియేట్ క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళకి రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. న్యూలాండ్ అనే కంపెనీ వచ్చేసి హైదరాబాద్‌లో ఉంది. ఆ హైదరాబాద్‌లో డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. ఆ యూనిట్స్‌లోకి ఎక్కడైతే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయో మీకు అక్కడికి పంపించేస్తారు. ఓకే. దీనికి చూడండి ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 18-21 ఇయర్ వరకి ఏజ్ లిమిట్ ఉండాలి. మీరు ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ గాని, బైపీసీ గాని క్వాలిఫై ఉంటే సరిపోతుంది. పాస్ అవుట్ అయ్యి ఉంటే సరిపోతుంది. లాస్ట్ 3 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో 22, 23, 24 ఈ 3 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళకి మాత్రం ఈ అవకాశం ఉంది ఫ్రెండ్స్. మినిమమ్ మార్క్స్ పర్సెంటేజ్ వచ్చేసి 55%తో పాస్ అవుట్ అయ్యి ఉండాలి మీరు ఇంటర్మీడియేట్. మీకు తెలుగు లాంగ్వేజ్ మాట్లాడడం వచ్చి ఉండాలి. అలాగే బేసిక్ ఇంగ్లీష్ కూడా తెలిసి ఉండాలి. ఇంగ్లీష్ నార్మల్‌గా తెలిసుంటది కాబట్టి అందరికీ ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసినోళ్ళకి అందరూ ఎలిజిబిలిటీ అయితే ఉంది అందరికీ. సో, అందరూ ఇంటర్వ్యూకైతే అటెండ్ అవ్వచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఇంటర్వ్యూకైతే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. స్పెసిఫై జెండర్ ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ. సో, ఇంటర్వ్యూకైతే ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్‌లో ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి 28 డిసెంబర్ రోజు శ్రీ సాయి జూనియర్ కాలేజ్, జేఆర్ పురం అపోజిట్ సూర్య స్కూల్, రణస్థలం అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఈ లొకేషన్‌లో 28 రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. చూడండి లొకేషన్ ఇంకోసారి చెప్తాను. శ్రీ సాయి జూనియర్ కాలేజ్, జేఆర్ పురం అపోజిట్ సూర్య స్కూల్, రణస్థలం అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ఈ లొకేషన్ మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. మీకు ఈజీగా దొరికిపోతుంది. గూగుల్‌లో సెర్చ్ చేసి లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. అలాగే 29థ్ రోజు కూడా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికొచ్చేసి సీఎంఎస్ ల్యాబొరేటరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 3rd ఫ్లోర్, అబోవ్ యూనియన్ బ్యాంక్, 4th లేన్
ద్వారకా నగర్, విశాఖపట్నం అని చెప్పి ఈ లొకేషన్ ఏదైతే ప్రొవైడ్ చేశారో ఇక్కడ, ఈ లొకేషన్‌కొచ్చేసి వైజాగ్ వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వైజాగ్ ఇంకా రణస్థలం అనే ఈ 2 లొకేషన్‌లో అన్‌ఎంప్లాయ్డ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకే. ఇక్కడ చూడండి ఇంకోసారి ఈ లొకేషన్ చెప్తాను. సీఎంఎస్ ల్యాబొరేటరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 3rd ఫ్లోర్, అబోవ్ యూనియన్ బ్యాంక్, 4th లేన్, ద్వారకా నగర్, విశాఖపట్నం అని చెప్పి 2 లొకేషన్‌లలో 28th రోజు ఒకరోజు ఇక్కడ రణస్థలం అనే లొకేషన్‌లో వచ్చేసి 28th రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అలాగే విశాఖపట్నం లొకేషన్‌లో వచ్చేసి 29th రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సాటర్డే, సండే ఈ 2 డేస్‌లో నియర్ బై క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 28th రోజు ఈ రణస్థలం అని నియర్ బై లొకేషన్ వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. అలాగే 29th రోజు వచ్చేసి విశాఖపట్నంకి నియర్ బై ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మీకు ఈజీగా జాబ్ అయితే కొట్టే అవకాశం వచ్చేసింది. ఓకే. మార్నింగ్ 9:00 నుంచి ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మార్నింగ్ 9:00 వరకు మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండాలి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ నంబర్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈ నంబర్‌కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. 9182063878. ఇంకో నంబర్ వచ్చేసి 9014533493 అని చెప్పి 2 ఫోన్ నంబర్‌లు అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ నంబర్‌కి కాల్ చేసి మీరు ఏమైనా ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే కాల్ చేసి కనుక్కోవచ్చు. ఏం డౌట్ ఉన్నా కూడా. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కింద నేను దానికి సంబంధించి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. దీనికి ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ చూడండి ఫ్రెండ్స్. ఎస్ఎస్‌సి అండ్ ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్స్ మార్క్ షీట్స్ అని చెప్పి అడిగారు. దీని జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తీసుకెళ్ళిపోండి. మీ అడ్రస్ ప్రూఫ్ అడిగారు ఫ్రెండ్స్. అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి రేషన్ కార్డ్ తీసుకెళ్ళండి. లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళండి. అలాగే 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అడిగారు. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోయారంటే ఇంటర్వ్యూ ఓకే చేసేస్తారు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. సో, హైదరాబాద్ లొకేషన్‌లో అయితే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూ అయితే వైజాగ్ ఇంకా రణస్థలం అనే 2 లొకేషన్‌లలో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. నియర్ బై క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోండి. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు మీకు ఫర్దర్‌గా డిగ్రీ చేయాలనుకున్నా కూడా కంపెనీనే సపోర్ట్ చేస్తుంది కాబట్టి జాబ్ చేస్తూ కూడా మీరు డిగ్రీ కంప్లీట్ చేయొచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అవి నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. రెగ్యులర్‌గా జాబ్‌కి సంబంధించిన వీడియోస్ అయితే నేను ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను. సో, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. సో, మిస్ అవ్వకుండా ఉంటారు ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.